నేను కామెడీ సినిమా తీసానంటే బాక్స్ ఆఫీస్ కలకల్లాడాల్సిందే. నేను యాక్షన్ సినిమా తీసానంటే కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. నేను మెగాఫోన్ పట్టానంటే థియేటర్ విజిల్స్ తో మోత మోగాల్సిందే. నేను సినిమా తీస్తానంటే నిర్మాతలు క్యూలో ఉండాల్సిందే. ఇది ఒకప్పుడు సినిమా వెనకాల సినిమాతో హిట్టు మీద హిట్టుతో టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ గా సాగిన ఈ వెటరన్ డైరెక్టర్ పరిస్థితి. ప్రస్తుతం వరుస ఫ్లాప్లతో సోదిలో లేకుండా పోయిన ఈ దర్శకుల వారు అటర్ ఫ్లాప్ అయిన ఒక్క సినిమా విషయంలో అలా చేయాల్సింది కాదంటూ తెగ బాధపడిపోతున్నారట. మరి ఏ సినిమా కోసం ఏ స్టార్ అంతలా బాధపడిపోతున్నారో మీరు చూసేయండి. శ్రీను వైట్ల, ఆనందం, వెంకీ, దుబాయ్ సీను, దూకుడు అంటూ వరుస బ్లాక్ బస్టర్లతో టాలీవుడ్లో తనదైన కామెడీ స్టాంప్ వేసిన డైరెక్టర్. అయితే ఒకానొక దశలో వరుస సక్సెస్లను అందుకున్న ఈ స్టార్ డైరెక్టర్ తరువాత కాలంలో అట్టర్ ఫ్లాప్ సినిమాలతో టాలీవుడ్ నెంబర్ గేమ్లో గల్లంతయ్యాడనే చెప్పాలి. ఇక ఏ ముహూర్తాన ఆగుడు అనే సినిమా తీశాడో కానీ సినిమా థియేటర్లో ఆగకుండానే వెళ్లిపోయింది. ఇక ఆ తర్వాత నుంచి బాక్స్ ఆఫీస్ పై పట్టు దొరక్క బిలబిలలాడుతున్న ఈ వెటరన్ డైరెక్టర్ తాను తీసిన ఆగుడు సినిమా విషయంలో తెగ బాధపడిపోతున్నాడట. నేను చేసిన పొరపాటు ఏదైనా ఉందంటే అది ఆగుడు సినిమా చేయడమే అని వాపోతున్నాడు ఈ మాజీ సక్సెస్ఫుల్ డైరెక్టర్. నిజానికి ముందుగా అనుకున్న కథ వేరని, కానీ ఆ తర్వాత ఆ స్థాయి కథ నిర్మాతలకు మరింత భారమవుతుందని భావించి వేరే కథను అనుకున్నామంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కోసం కూడా అదే స్థాయిలో కష్టపడ్డామని, కానీ దూకుడు హిట్ తర్వాత పెరిగిన అంచనాలను ఈ కథ అందుకోలేకపోయిందని, ఏది ఏమైనా ఇది నాకు నేనుగా తీసుకున్న గొయ్యి అంటూ తెగ బాధపడిపోతున్నాడు ఈ కామెడీ ఎంటర్టైనర్. ఇక తాజాగా గోపీచంద్ కి 3 లైన్స్ చెబితే ఈ కథ నచ్చిందని, గోపీచంద్ మార్క్ యాక్షన్ తో పాటు నా మార్క్ కామెడీ టచ్ ఉంటుందని, ఈ విశ్వం సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకం ఉందంటూ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు ఈ సీనియర్ స్టార్ డైరెక్టర్. చూడాలి మరి సక్సెస్ తో సాలిడ్ గా కంబ్యాక్ ఇస్తాడో లేక అట్టర్ ఫ్లాప్ తో కనిపించకుండా పోతాడో. For more videos like this, subscribe Big TV channel.